వైష్ణ గారు హాయ్ హాయ్ బ్రో. వెల్కమ్ టు గుల్టే ప్రో. సో 10 ఏళ్ల ముందు కానీ డెబ్యూ అయి ఉంటే అంత సాఫీగా అయిపోయి రవితేజ గారితో లేకపోతే ఎవరితో, ఎందుకంటే ట్రయల్స్ అనేవి 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా, అప్పుడే కానీ నీట్గా డెబ్యూ అయిపోయి ఉంటే బింబిసారా లాంటి ఒక ఫ్యాంటసీ సబ్జెక్ట్ చూసుకుని ఉండేవాళ్ళ, లేకపోతే అది వేరే జోన్లో ఉండేదా? డెఫినెట్గా అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ ప్రీ టైంకి వచ్చేసరికి ఈ జోన్కి షిఫ్ట్ అయ్యండి. అంతేగా. యా 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 అప్పుడు థాట్ ప్రాసెస్ ఎట్లా ఉండేది? అప్పుడు థాట్ ప్రాసెస్ అంటే ఆ టైంలో వచ్చిన ఫిలిమ్స్ ఇన్ఫ్లుయెన్సెస్, ఆ టైంలో వచ్చిన జోనర్స్కి ఇన్ఫ్లుయెన్స్తో ఆ టైంలో కథలు చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఎవ్రీ 1 yearకో 6 monthsకో మారిపోతుంది సెటప్. ఇది కాదు ఇంకో జోనర్ అని చెప్పి. సో ఆ టైంలో ఇట్స్ కమర్షియల్ ఫిలిం. అంటే రవి గారితో చేసింది మాత్రం నాకు ఇప్పటికీ బాగా ఇష్టం. ఏంటంటే కదా, ఇట్స్ కమర్షియల్ ఫిలిమే, బట్ చిన్న కొత్త ట్విస్ట్ ఉంటుంది దాంట్లో. నేను ఆయనకి చెప్పగానే ఫస్ట్ ఆయన నచ్చింది కూడా అదే ఆ టైంలో. బట్ అన్ఫార్చునేట్లీ వర్కౌట్ అవ్వలేదు. బికాస్ ఆయన ఉన్న బిజీ వల్ల, ఆయనకున్న కమిట్మెంట్స్ వల్ల ఆ టైంలో వర్కౌట్ అవ్వలేదు. డూ యూ థింక్ ఇట్స్ అ హెల్దీ ట్రెండ్? అది ఇప్పటికీ కొన్ని చోట్ల ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. ఏ సినిమా వర్క్ అవుతుందో అలాంటి కథ మనం, ఇది చాలా మంది ఆస్పైరింగ్ డైరెక్టర్స్లోనూ, ఆస్పైరింగ్ కాదండి, ఇప్పుడు ఒక విరూపాక్ష హిట్ అయిపోయింది అనుకోండి, ఒక బేబీ హిట్ అయిపోయింది అనుకోండి, అందరూ ఇంటెన్స్ లవ్ స్టోరీస్ కావాలి, అరే నాకు సూపర్ న్యాచురల్ జోన్లో ఉండే సినిమా కావాలి అని థాట్ ప్రాసెస్ ఆటోమేటిక్గా మారిపోతే ప్రొడ్యూసర్లు కూడా ఆ సినిమా హిట్ అయింది కదమ్మా తీసుకురామ్మా అని అంటుంటారు డెబ్యూటెంట్స్. అంటే బేసిక్ నేచర్, అది హ్యూమన్ నేచర్ అని కాదు, యూనివర్స్ నేచర్ కూడా అంతే. ఇప్పుడు ఒకటి జరుగుతుందంటే సిచ్యువేషన్స్ అన్నీ అవే జరుగుతుంటాయి. ఇప్పుడు ఒక పోలీస్ సినిమా వస్తుంది అనుకోండి, తెలియకుండా 4-5 పోలీస్ సినిమాలు వస్తాయి. ఒక హీరో లాయర్గా చేస్తున్నాడు అనుకో, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు లాయర్ మీద బేస్ అయ్యి వస్తాయి. అది కోయిన్సిడెన్స్ పూర్తిగా, ఎందుకంటే ఎవరు కావాలని అలా చేద్దామని చేయరు. అంటే ఇన్ ఏ వే ఇమిటేటింగ్ సక్సెస్ ఫార్ములా కూడా అవుతుంది కదా అది. సో ఇప్పుడు మీరు తీస్తున్న ఈ ఫ్యాంటసీ ఫిల్మ్స్ అంటే ఓకే, మీకు చెప్పాల్సిన కథలు వేరేవి కూడా ఉంటాయి మైండ్లో, బట్ ఇప్పుడు మీరు ఈ జోన్లో ఉన్నారు కాబట్టి ఈ జోన్కి ఎలా వచ్చారు అసలు? లైక్ ఈజ్ దిస్ ద వశిష్ట థింగ్? ఎగ్జాక్ట్లీ. బికాస్ నాకు చందమామ పుస్తకాలు, అందులో ఉన్న కామిక్స్ కానీ, నేను స్టిల్ ఇప్పటికీ పాపా షో చూస్తాను, టామ్ అండ్ జెర్రీ చూస్తాను నేను. ఓకే. ఆ రెండు. బికాస్ అవేంటంటే ఎక్కువ రిలీఫ్ ఇస్తాయి. ఫస్ట్ మనకి స్ట్రెయిన్ ఉండదు దాని మీద. సో వాటితో పాటు మనం ఎంజాయ్ చేస్తాం. అండ్ మనం కూర్చుంటే పక్కనే తెలియకుండా పిల్లలు కూడా కూర్చొని చూస్తుంటారు, వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. వాళ్ళని ఆపడానికి వచ్చిన పేరెంట్స్ వచ్చి కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. కొంచెం రిలీఫ్ ఉంటుంది. సో ఆ కామిక్స్ అన్నా, లేకపోతే కార్టూన్స్ అన్నా, ఈ ఫ్యాంటసీ కథలన్నా కూడా బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు. సో దానివల్ల ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ చెప్పే కథలో కొత్తగా చెప్పొచ్చు, అడ్వాంటేజ్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు లైవ్ సినిమా చేస్తున్నాం అనుకోండి, కొన్ని రూల్స్ ఉంటాయి మనకి. ఫ్యాంటసీ సినిమా చేస్తున్నాం అనుకో, ఆ రూల్స్ ఉండవు, దాన్ని బ్రేక్ చేసి చెప్పొచ్చు, క్రేజీగా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. మీ ఫేవరెట్ ఫ్యాంటసీ సినిమాలు అట్లా ఉన్నాయా? చాలా ఉన్నాయి. కొన్ని అంటే నాకు బాగా ఇష్టమైన ఫిలిమ్స్ అంటే పాతాళ భైరవి, కీలుగుర్రం ఒకటి. ఏఎన్ఆర్ గారు కీలుగుర్రం చూడండి, అసలు ఎన్ని లేయర్స్ ఆఫ్ కథలు ఉంటాయో దాంట్లో. అప్పుడే అంత టెక్నికల్గా తీసారు ఆ సినిమా. అండ్ నాకు ఈ సినిమాకి కూడా ఆ సినిమా నుంచి ఒక ఇన్స్పిరేషన్ ఉంది యాక్చువల్గా. కీలుగుర్రం, ఇందులో రెక్కల గుర్రం ఉంది. అందులో హీరో కీలుగుర్రం ఎక్కి ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ప్లేసెస్. సో దాని నుంచి ఇన్స్పిరేషన్గా నేను రెక్కల గుర్రం తీసుకున్నాను. అంటే రెక్కల గుర్రం అనేది చాలామంది హాలీవుడ్ ఇన్స్పిరేషను లేకపోతే డిస్నీ నుంచో అనుకుంటారు, బట్ కాదు, మన కల్చర్ అది. అంటే మన పురాణాల ప్రకారం, మన జానపద కథల ప్రకారం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మనకున్న ఇది ఏంటంటే సాగర్ మదనం జరుగుతున్నప్పుడు దాని నుంచి వచ్చినది ఒక రెక్కల గుర్రం అంటారు. అండ్ మీరు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళి చూస్తే ఆ టెంపుల్ స్ట్రక్చర్స్ మీద రెక్కల గుర్రాలు కార్వింగ్స్లో వాటిలో ఉంటాయి. మీకు చాలా విలేజెస్లో టెంపుల్స్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ పలకీలు ఉంటాయి, రెక్కల గుర్రంతో పలకీలు ఉంటాయి. రైట్ 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 రైట్. సో అది మన కల్చర్, అది. సో మన దగ్గర ఉంది. సో నా హీరో రెక్కల గుర్రం మీద ఎందుకు రాకూడదు? సో చిరంజీవి గారు లాంటి హీరో రెక్కల గుర్రం మీద వస్తే చూసే ఆడియన్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఓ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో అలా ఆ థాట్ వచ్చింది. రైట్. అండ్ సినిమాలో ఆ గుర్రానికి ఆయనకి ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఉంటుంది. ఓకే. ఒక బాండింగ్ ఉంటుంది. నైస్. అంటే రెక్కల గుర్రం అనేది మనకి ఫ్యాంటసీ ఫస్ట్ నుంచి ఉంది. యమదొంగ సినిమాలో కూడా పిల్లలకి చెప్పే స్టోరీ కదా అది. ప్రిన్స్ అనేవాడు
రెక్కల గుర్రం మీద వస్తాడు. రెక్కల గుర్రం మీద రాకుమారుడు వస్తాడు అని కథలో చెప్తారు. రాకుమారుడు వచ్చి రాకుమారిని తీసుకెళ్తారని చెప్పి. సో ఇవి బాగా విన్నాం మనం. అండ్ చందమామ కథలోకి వెళ్తే ఇంకా డెప్త్గా ఒకటి ఎక్కువ ఉంటాయి. అండ్ మీకు దాసరి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి ఆయన చందమామ బుక్స్లో కథలు రాసేవారు. ఆయన రాసిన కథల్లో ఈ రెక్కల గుర్రం గురించి ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ మనం చదివినవి, ఎక్కడో విన్నవి, చూసినవి మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. సో వాటిని బేస్ చేసుకుని మనం ఒక ఫిక్షనల్ కథ అల్లితే. బట్ మీరు ఒక చందమామ కథలో చిన్నప్పటి నుంచి చూసిన వారికి చెప్పండి, ఎందుకు మనం అంతగా పెనిట్రేట్ చేయలేకపోయాం? ఫ్యాంటసీ అనేది మనకి ఎప్పుడు కూడా ఓకే, మనకి రామాయణం మహాభారతం ఆ 2 టేల్స్ ఉన్నాయి, వాటిని పెట్టుకుని ఇప్పటికీ కూడా మీరు కూడా చెప్పారు కదా, విశ్వంబర కూడా ఈజ్ ఇన్ అవే సీతను వెతుక్కుంటూ. అంటే ఇది మళ్ళీ ప్యూర్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ, ప్యూర్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక లవ్ స్టోరీ చేయాలంటే రామాయణ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఫ్యామిలీ స్టోరీ రామాయణ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఒక యాక్షన్ ఫిల్మ్ చేయాలంటే భారతం తీసుకోవాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ లేయర్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి భారతంలో. డ్రామా అండ్ ఎథిక్స్, రూల్స్, రెగ్యులేషన్స్, లవ్ అనేది రామాయణంలో ఉంటుంది. సో ఇది లవ్ స్టోరీస్కి, ఫ్యామిలీకి అడాప్ట్ చేస్తాం, యాక్షన్ ఫిల్మ్స్కి అడాప్ట్ చేస్తాం. ఈ రెండే. అట్ ద సేమ్ టైం మనకి చాలా జానపద కథలు ఉన్నాయి. అండ్ చాలా పురాణాల్లో చాలా చాలా రకరకాల కథలు ఉన్నాయి. అండ్ ఓ టైం వరకు అవే వచ్చినాయి మనకి. ఇప్పుడు నేను కొన్ని చదివాను, కొన్ని సినిమాలు చూసి నేర్చుకున్నాను. రామారావు గారు చేసినవి అవ్వచ్చు, నాగేశ్వరరావు గారు చేసినవి అవ్వచ్చు, కాంతారావు గారు చేసిన సినిమాలు అవ్వచ్చు, చాలా సినిమాలు చేశారు వాళ్ళు. ఆ సినిమాలు చూసి నేర్చుకునేవన్నీ. ఐఎమ్ సర్ప్రైజ్ మీరు ఆ జనరేషన్ సినిమాని కోట్ చేస్తున్నారని. అంటే ఇప్పుడు వచ్చేసి మేము అలాగే థియేటర్లో చూస్తాం, టీవీ పెట్టుకున్నప్పుడు పాతవి వచ్చాయి. సో ఇంట్లో పాత సినిమాలు చూసినప్పుడు కూర్చొని నాకు కనెక్ట్ అయ్యి బాగా. బికాజ్ యు ఆర్ నాట్ దాట్ ఓల్డ్. ఓకే, ఎందుకంటే జనరేషన్ కాదు, నేను ఆ జనరేషన్ కాదు కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా మ్యాక్స్ దేసే శివ. ఓకే, శివ ఆర్ మేబీ ఒక కోడి రామకృష్ణ గారు, లేకపోతే కోదండ రామరెడ్డి గారి సినిమాలు అట్లా. కానీ నోబడి గోస్ టు అంటే బ్లాక్ అండ్ వైట్ ఎరాకి వెళ్ళారు. నేను ఒకటి అడుగుతాను, నేను రామాయణం జనరేషన్ మనమా? కాదు. మరి ఎందుకు? స్టోరీ రెలెవెంట్ ఉంది. భారతం టైంలో మనం ఉన్నాం, మన జనరేషన్ అదా కాదా? అంటే భారతం చదవాలంటే మీ తాతగారు ఏజ్ అయ్యి ఉండాలి, మా తాతగారు ఏజ్ ఉండాలి, ఆ టైంలో ఉండాలి, మనం లేంగా. బట్ వీ స్టిల్ లైక్ రామాయణం, స్టిల్ లైక్ భారతం. సో దానికి ఏజ్కి దీనికి సంబంధం లేదు జనరేషన్. అంటే ద వే నేను ఎట్లా చూస్తున్నానంటే దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే రామాయణం అనే కథని ఆ కథ తిరిగి 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 చెప్తూ ఉన్నారు ప్రతి జనరేషన్కి ఒకసారి. లైక్ ఇప్పుడు చూడండి, లాస్ట్ 2 years బ్యాక్ వీ హ్యాడ్ ఆదిపురుష్, ఇప్పుడు ఇంకొక ఇది వస్తుంది, మళ్ళీ కూడా వస్తానంట యానిమేటెడ్ వర్షన్ లో వస్తుంటది. మొన్న జాపనీస్ వాళ్ళది 96 లో చేసింది, మళ్ళీ రిలీజ్ చేశారు యానిమే కదా, మొన్న థియేట్రికల్ రిలీజ్ కూడా చేశారు దాన్ని. సో అది ఓకే, ఆ కథకి డిఫరెంట్ ఫార్మ్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ రెలెవెంట్. కానీ మీరు చెప్పే సినిమాలు ఏవైతే ఉన్నాయో కీలు గుర్రం అని, ఆ టైంలో వచ్చిన సినిమాలు ఆ ఫార్మే స్టాండర్డ్ ఉండిపోవడం వల్ల దాన్ని మీరు చూడడం ఈ సర్ప్రైజింగ్ అంటున్నా. మనకి ఫ్యాంటసీ నచ్చింది అనుకోండి, మనకి ఏదైనా ఎలిమెంట్ నచ్చితే దాని సీడ్ ఎక్కడ వెతుక్కుంటూ వెళ్తాం, దానికి సంబంధించిన రిఫరెన్స్ వెతుక్కుంటూ వెళ్తాం. సో ఆ ఎతికే ప్రాసెస్లో నాకు ఈ సినిమా లిస్ట్ దొరికింది నాకు. రైట్. సో ఐ వాజ్ మోర్ కనెక్టెడ్ టు దట్ ఫిల్మ్స్. నాకు ఎక్కువ ఇష్టం బాగా అవి చూడడం. సో నేను ఇంకా వరుస పెట్టి అవి చూడడం మొదలుపెట్టాను. ప్రతిదీ ఎగ్జైట్ చేసేది, అరే ఇది భలే ఉంది, ఓకే. తర్వాత ఇంకో సినిమా, ఇది వేరే చూడలేదు. అప్పుడు ఏ కూడా ఇందాక మీరు అడిగారు అన్నీ ఒకే లూప్లో వస్తున్నాయి అని చెప్పి, అప్పుడు ఏ ఒక లూప్లో ఉండే కాదు. ఒక్కొక్క సినిమా ఒకలా ఉండేది, ఒక్కొక్క సినిమా ఒక కంటెంట్ ఉండేది. సో ప్రతిదీ డిఫరెంట్ వేస్లో వెళ్ళాయి. సో అలా నేను ఆ పాత సినిమాలు చూడడం, నేను ఇప్పుడు చూస్తాను పాత సినిమాలు. అవునా? ఫస్ట్ రిలీఫ్గా ఉంటుంది. నేను కార్టూన్ ఎలా చూస్తాను, పాత సినిమాలో చూస్తాను. కార్టూన్స్ ఇంకేం చూస్తారు? మేజర్గా పాపా షో, టామ్ అండ్ జెర్రీ చూస్తాను. బిగ్ బటోస్కి లేదు, ఏ నాకు ఆ రెండు టామ్ అండ్ జెర్రీ ఆల్ టైమ్ ఫేవరెట్, ద సేమ్ టైం పాపా షో. ఆ రెండు ఏంటంటే అక్కడే జరుగుతుంటే కొట్టుకుంటారు ఇద్దరు. ప్లీజ్ వాచ్ కిక్ బటోస్కి ఆల్సో. పిచ్చగా ఎంజాయ్ చేస్తారు మీరు. నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే అంకుల్ క్రూస్, డొనాల్డ్ డక్, అదొకటి నైస్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఉంది నాకు. మనం ఎంత మనకు ఆరిజిన్ యూనో మనకు అప్పట్లోనే 100 years బ్యాక్, 1000 years బ్యాక్ అంతా మన లిటరేచర్లో ఇటువంటి ఫ్యాంటసీ కథలు, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నప్పటికీ విజువల్ పరంగా చూసుకుంటే మనకు చూపించింది హాలీవుడ్. ఓకే, మన వాళ్ళు ట్రై చేసాం. ఐఎమ్ నాట్ సేయింగ్ అది గొప్ప ఇది అని కాదు, మనకున్న రిసోర్సెస్తో మన ఇమాజినేషన్ని వీలైనంత వరకు ప్రజెంట్ చేయడానికి మనం ట్రై చేసాం. పాతాళ భైరవి మీరు చెప్పినట్టు ఇట్స్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. దాంట్లో కూడా ఒక వేరే
లోకానికి వెళ్ళడం, ఇప్పుడు యమదొంగ ఉంది, లేకపోతే ఎన్టీఆర్ గారిది కూడా ఉంది కదా యముడికి యమగోళ, యముడికి మొగుడు బాస్ది ఉంది. సో అట్లా వీ హ్యావ్ బీన్ ట్రైయింగ్, బట్ సమ్హౌ హాలీవుడ్ వాళ్ళకి ఎక్కువ రిసోర్సెస్ ఉండడం వల్ల, వాళ్ళకి ఎక్కువ స్పెండింగ్ పవర్ కూడా ఉండడం వల్ల విజువల్ రెఫరెన్స్ అనేది హాలీవుడ్ అయిపోయింది కదా, అండ్ అది ఒక ఛాలెంజ్ కదా. నేను ఒకటి చెప్తా, విజువల్ రిఫరెన్స్ మనం ఎప్పుడు హాలీవుడ్ నుంచి తీసుకుంటున్నాం అంటున్నాం తప్ప వాళ్ళు మన నుంచి తీసుకున్న మ్యాటర్ ఎవరికి చెప్పట్లా. వాళ్ళకన్నా ముందు హల్క్ మనకు వచ్చింది తెలుసా, మహాబలుడు అని చెప్పి సినిమా ఉంటుంది. హలో మ్యాన్ తెలుగులో మాయమైపోతాను కదా, ఒక మెడిసిన్ వల్ల మనిషి మాయమైపోతే క్లాత్స్ కట్టుకుని సూట్ వేసి తిరుగుతుంటాడు. కృష్ణ గారు చేశారు సినిమా. అండ్ ఈవెన్ హల్క్ కూడా కైండ్ ఆఫ్ ఆయనే చేశారు. అండ్ బూమ్ స్టిక్ మీద రామారెడ్డి గారు ట్రావెల్ చేస్తుంటారు. హ్యారీ పాటర్ తర్వాత ఇప్పుడు వచ్చింది. సో మన దగ్గర ఉన్నాయి, మనం దాన్ని వదిలేస్తాం ఎప్పుడు, వదిలేసి అది బాగుందంటాం. అండ్ నువ్వు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఒకటి ఉంది, వాళ్ళకి స్పేస్ ఉంది, ఆ బడ్జెట్స్ ఉన్నాయి కాబట్టి వాడు ఎక్స్పోర్ట్ చేసేసారు. మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే బడ్జెట్స్ కానీ ఆ ఫ్రీడమ్ కానీ థాట్ ప్రాసెస్ కానీ మారింది కాబట్టి ఇప్పుడు పెద్దగా ఆలోచిస్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఆ ఇమాజినేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా, మీరని కాదు ఎనీ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు రెఫరెన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్కి కమ్యూనికేట్ చేయాలనుకోండి, సో వాళ్ళకి మీరు ఇప్పుడు ఆల్రెడీ అవతార్ లాంటిది ఒకటి ఉంది, యూనో దాంట్లో గాల్లో కొండలు ఉంటాయి, అట్లాంటివి వాళ్ళకి చూపించడం ఈజీ. కొండలు ఉంటాయి, డ్రాగన్స్ ఫ్లై అవుతాయి అంటారు. నేను అవతార్ ఇప్పుడు ఏ ఇయర్లో వచ్చింది? 2009లో అవతార్ వచ్చింది. నేను 98లో వచ్చిన బుక్ చూపిస్తాను మీకు. నేను దాసరి సుబ్రహ్మణ్యం గారు రాసిన చందమామలో వచ్చిన జ్వాలాదీపంలో సేమ్ విజువల్స్ ఉంటాయి. మై హోల్ పాయింట్ ఈస్ మీరు అతనికి చెప్పేటప్పుడు కమ్యూనికేట్ చేయడానికన్నా ఒక రెఫరెన్స్ ఉంది కదా అని, లైక్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి ఇది అంటే అదే వాళ్ళు తీసారు, మనం కాన్సెప్ట్ వేసుకుని చూపించాలి తప్ప. రైట్, ఇప్పుడు అది చూపిస్తే ఏమవుతుంది, సేమ్ రిప్లికా అవుతుంది. సో మన థాట్ నుంచి వచ్చే కాన్సెప్ట్, ఇప్పుడు నా ఐడియా ఒకలా ఉంటుంది, నీ ఐడియా ఒకలా ఉంటుంది. నేను రెక్కల గురం నీకు ఒకలా చెప్తాను, నువ్వు రెక్కల గురాన్ని ఇంకోలా చెప్పొచ్చేమో. అండ్ వన్ థింగ్ ఇక్కడ ఈగోస్ ఉండకూడదు ఫస్ట్, ఎందుకంటే ఏ టూ బ్రెయిన్స్ ఒకలా ఆలోచించు. వెన్ క్రియేటివ్ ఫీల్డ్ ఈగో లేకుండా ఆలోచిస్తే నీ అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఈగోకి వెళ్ళామంటే అది ఏమవుతుందో మనకు తెలియదు. సో ఆ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? త్రూ స్టోరీ బోర్డింగ్. త్రూ స్టోరీ బోర్డింగ్, ఆ ప్రివిజులేషన్ అండ్ ఈ రెండు పెట్టుకుని కూర్చుని ఓకే ఓపెన్ డిస్కషన్ పెట్టండి. ఓపెన్ డిస్కషన్ పెడితే మీకు థాట్స్ షేర్ చేసుకుంటే కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు మనం యమలోకం అనేది ఫస్ట్ నుంచి చూసింది ఏంటి, ఒక దున్నపోతు ఉంటుంది, యముడు ఉంటాడు, చుట్టూ ఫైర్ ఉంటుంది. రాజమౌళి గారు దాన్ని ఓపెన్ చేశారు. యమగోల్లో హ్యూజ్ సెటప్ వేసి ఒక సూర్యదేవుడు విగ్రహం పెట్టి ఒక బ్లాక్ దీని మీదకి వెళ్ళి అంటే ఆయన ఓపెన్ చేశారు దాన్ని. అలాగే మీరు డ్యూన్ అవ్వచ్చు, ఫౌండేషన్ అవ్వచ్చు, వీల్ ఆఫ్ టైమ్ అవ్వచ్చు, ఇలాంటి సిరీస్లు ఉంటాయి. ఈ సిరీస్లోకి వెళ్తే వాళ్ళ వర్డ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అలాగా మన అవుట్ ఆఫ్ ఇలాగే ఉండాలని ఫిక్స్ అవ్వద్దు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు స్వర్గం ఉంది, స్వర్గలోకం అంటాం, ఇంద్రలోకం అంటాం. మీరు చూసారా? లేదు, ఎవరు చూడలేదు. నేను చూసానా? యమలోకం ఉంది, మీరు వెళ్ళొచ్చారా? నేను వెళ్ళొచ్చానా? మరి మీకు తెలుసా దున్నపోతులు దాని మీద కూర్చుంటాడని అక్కడ ఎవరో ఇమాజిన్ చేసి బొమ్మ వేశారు, దాన్ని మిగిలిన వాళ్ళంతా ఫాలో అవుతూ ఉన్నారు. సో అలాగా ఎక్కడో ఒక ఇమాజినేషన్లో ఒక ఐడియా వస్తుంది, అది మనం క్రియేట్ చేసి చూపించాలి. అంతే తప్ప వీటికి ఒరిజినల్ డిఫరెన్స్ లేవు. సో మీకు ఆ థాట్ ఉందా, అరే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలాగా మనది ఉండకూడదు? ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ అవన్నీ చూసేశారు కాబట్టి ఆ వద్దు మన మైండ్లో, అసలు మనం ఒకటి కొత్తగా క్రియేట్ చేద్దాము అనే జోన్లోనే ఆలోచిస్తున్నారా? 100% అలా జోన్లో ఆలోచించిందే విశ్వంబర్. ఒరిజినాలిటీ అనేది, ఇమాజినేషన్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తున్నారు ఆ వరల్డ్స్? ఇప్పుడు మనకు 14 లోకాలు ఉంటాయంట, వినడమే తప్ప చూడలేదు. సినిమాల్లో గ్రేట్ డైరెక్టర్స్ వల్ల, కొంతమంది వల్ల మనం కొన్ని లోకాలను చూసాం, అవి ఇలా ఉంటాయి, అక్కడ ఇలా మనుషులు ఉంటారు అని చెప్పి. అలా అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోయి మనుషుల్ని తలకిందుగా చూపించడం కానీ పనులు చేయలేదు, ఎందుకంటే మనం డిస్కనెక్ట్ అయిపోతాం బేసికల్గా ఫస్ట్. సో నా ఫీలింగ్ ఏంటంటే ఒక ఈ 14 చూసాం కాబట్టి ఓకే నా కథ ప్రకారం నాకు వీటి బేస్ ఏముంది అని ఆలోచిస్తుంటే, వీటి బేస్ సత్యలోకం ఒక లోకం ఉంటుంది. ఓకే, ఈ సత్యలోకాన్ని తీసుకోకుండా దాని ఇన్స్పిరేషన్తో నేను ఒక కొత్త లోకాన్ని క్రియేట్ చేసుకున్నాను. అది దట్స్ కాల్డ్ విశ్వంబర్. అండ్ అక్కడ మనుషులు మనలాగే ఉంటారు, మనలాగే మాట్లాడతారు, మనలాగే చూస్తారు, బట్ అక్కడ కంటెంట్ వేరే, అక్కడ స్టోరీ వైజ్ వేరే వెళ్తుంది మనకి. బట్ నా క్రియేషన్లో ఇది. సో అక్కడ నేను కొత్త వరల్డ్స్ చూపిస్తాను నేను.
ఆ విశ్వంబరలో విశ్వంబరం. దాంట్లో కొత్త వరల్డ్స్ అంటే అది కదా, అది ఇప్పుడు చెప్పేస్తే అలాగా. ఓకే ఇప్పుడు నీకు చెప్పానంటే మరి అందులో కథ అంటే కూడా దాంట్లో చెప్పేసి ఊర్లలో ఇప్పుడు సలార్లో ఏంటది, సలార్లో కాన్సార్లో ఒక ఏరియా స్లమ్ లాగా ఉంటుంది, ఒక ఏరియా యూరోప్ లాగా ఉంటది, ఇండియా ఉంది, అమెరికా ఉంది. ఇండియా వచ్చి ఢిల్లీ అంటే రాజస్థాన్ స్టేట్స్ అంటే దాంట్లో కూడా డైవర్సిటీ. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఆ స్టేట్ లో డిఫరెంట్ ప్లేస్లు ఉంటాయి, మళ్ళీ ఆ ప్లేస్ లో డిఫరెంట్ విలేజ్ ఉంటాయి అలా. నైస్. అండ్ ఈ విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు అంతా ఎలా జరుగుతుంది కోఆర్డినేషన్ వాళ్ళతో? ఫారినేనా? బోత్ ఇక్కడ అక్కడ అంతా చేస్తున్నారు. ఫారిన్ కంపెనీస్ ఉన్నాయి, ఇక్కడ కంపెనీస్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఒక్కొక్క విఎఫ్ఎక్స్ కంపెనీకి ఒక్కొక్క ఇది ఉంటుంది. కొంతమంది స్పెషలైజ్, కొంతమంది ఎఫెక్ట్స్ బాగా చేస్తారు, కొంతమంది క్రియేచర్స్ బాగా చేస్తారు, కొంతమంది ఎలిమెంట్స్ బాగా చేస్తారు, కొంతమంది బ్యాక్గ్రౌండ్, కొంతమంది వరల్డ్. అవును. సో ఎట్లా ఒక్కొక్కరితో? సో అది సూపర్వైజర్స్. ఇప్పుడు రాఘవ అని చెప్పి సూపర్వైజర్ సలార్క్ చేశాడు, ఆ పెద్ద ఫిల్మ్స్ అన్ని చేసుకుంటూ వచ్చాడు, తను ఉన్నాడు. అలాగే శ్రీధర్ అని ఇంకొకరు ఉన్నాడు. సో వీళ్ళు వాటిని సపరేట్ చేసి పెడతారు. అంటే ఒక ఈ కంపెనీకి ఇది ఇవ్వచ్చు, ఈ కంపెనీకి ఇది ఇవ్వచ్చు, ఈ కంపెనీకి ఇది ఇవ్వచ్చు. సో షూట్ చేసినప్పుడు వాళ్ళ నుంచి సూపర్వైజర్ వస్తారు, మళ్ళీ వచ్చి మనం షూట్ చేసే టైంలో డిఓపితో సింక్ అయ్యి వాళ్ళకి ఏం కావాలి చెప్పి చేయించుకుంటారు. వస్తారా వాళ్ళు ఇక్కడికి? వస్తారు. ఓకే. అండ్ మీరు అది చూసి అప్రూవ్ చేస్తారు. నాకు ఇంకా మోస్ట్ క్యూరియస్ ఏంటి అంటే కమ్యూనికేట్ మనం వాళ్ళకి ఎలా చేస్తున్నాం ఐడియాస్ అని. సో మన కమ్యూనికేషన్లో ఫస్ట్ మన కాన్సెప్ట్ ఇవ్వాలి. మీరు అనుకున్న విజన్ని కాన్సెప్ట్గా చేసి, ఇది నా కాన్సెప్ట్, దీన్ని ప్రివిజువలైజ్ చేసి, ఇది నా విజువల్గా కాన్సెప్ట్ ఇన్ ద సెన్స్ ఇట్స్ పెయింటింగ్, దీన్ని ప్రివిజువలైజ్ చేసి ఓకే మూమెంట్స్ ఏమున్నాయి, ఇలా ఉన్నాయి ఆల్మోస్ట్ ఇచ్చేస్తే నీకు ఒక సినిమా చూసినట్టే. సో దాన్ని యాస్టిస్గా మనకి ఇవ్వాలి. అండ్ ఒక్కొక్కసారి వాళ్ళు ఎన్హాన్స్ చేసి ఇస్తారు. అది బాగుంటే కూడా తీసుకునేలా ఉండాలి. నాకు కావాలి, నాకు ఇదే కావాలని కూర్చుంటే కుదరదు. సో బీ ఓపెన్. ఎన్ని షార్ట్స్ ఉంటాయి సార్ సీజీ విఎఫ్ఎక్స్? మోర్ దెన్ 4,600 చేంజ్ షార్ట్స్ ఉన్నాయి. ఓకే. విఎఫ్ఎక్స్ దట్స్ మ్యాసివ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ హాఫ్ ఈస్ బేసికలీ సెట్ హియర్ అండ్ సెకండ్ హాఫ్ ఈస్ కంప్లీట్లీ విఎఫ్ఎక్స్ జోనా? సెకండ్ హాఫ్ ఈస్ కంప్లీట్లీ విఎఫ్ఎక్స్ జోన్ అండ్ ఫస్ట్ హాఫ్ కూడా అక్కడక్కడ టచ్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఓకే. సో మీరు ఇప్పుడు రాసేటప్పుడు పేపర్ ఉంటుంది, ఎంటీ పేపర్ ఉంటుంది, దాన్ని నింపాలి. దాని తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది, మేము అది స్క్రీన్ మీద చూసేటప్పటికి. సో మీరు రాసేటప్పుడే ఇది అచీవబులా కాదా, ఇది మనం అచీవ్ చేయగలుగుతామా లేదా, ఏదైతే మన మైండ్లో ఉందో దాన్ని అదే అక్యురేట్గా మైండ్లో ఉన్న ఇమేజ్ని అక్కడ దింపగలుగుతామా లేదా అనే క్వశ్చన్ మీకు ఉంటుంది. సో రాసేటప్పుడే ఇది అచీవబులా కాదా అని అనుకుని రాస్తారా, లేకపోతే ఏది అచీవబులో అది మాత్రమే రాస్తారా? డౌట్ ఉంటే రాయకూడదు. అచీవ్లా కాదా అని డౌట్ మైండ్లోకి వస్తే అసలు రాయొద్దు, రాయకూడదు కూడా. సో నువ్వు రాసింది నువ్వు తీయగలుగుతావు నమ్మకం ఉంటేనే రాయాలి. సో మీరు అట్లా ఎక్స్క్లూడ్ చేసినవి ఏమైనా ఉన్నాయా? నేను 100% కాన్ఫిడెంట్గా ఇది చేద్దామని డిసైడ్ అయిన తర్వాతే రాస్తాను నేను. బేసిక్ నేను ఫస్ట్ నేను రాయడం కన్నా నాకు ఆ ఇమాజినేషన్ ఎప్పుడైతే వచ్చిందో, ఐడియా వచ్చిందో దాన్ని డిస్కస్ చేస్తాను. ఫస్ట్ నేను చెప్తాను, చెప్పినప్పుడు నలుగురు రియాక్షన్స్ చూస్తాను. ఓకే వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నలుగురు సూపర్ అని చెప్పక్కల్లా, ఒక ఇద్దరు బాగుందన్నా ఓకే, అట్ ద సేమ్ మరి ఇద్దరు బాగాలేదంటే ఏంటి, 50-50 కదా, 50-50. సో ఓకే నీకు ఎందుకు బాగాలేదు, నీకు ఎందుకు బాగుంది, విల్ డిస్కస్. అప్పుడు ఒక కాల్ తీసుకుని అప్పుడు రైటింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే. రైటింగ్ ఎంత టైం పట్టింది విశ్వంబర? రైటింగ్ 3 months. ఇస్ దట్ గుడ్ టైమ్ ఆర్ ఇస్ దట్ చిన్న ఫాస్ట్గా అయింది నాకు వర్క్. ఓకే. ఫీమేల్ క్యారెక్టర్స్ మీరు కూడా చూసుంటారు, ఏంటి ఇంతమంది ఫీమేల్ అని చెప్పి ఇంతమంది హీరోయిన్స్ ఉన్నారు ఏంటి అని. సో ఏం ఇంపార్టెన్స్ ఉంటుంది ఇందులో? త్రిష ఇస్ ద మెయిన్ లీడ్. ఆవిడ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో చేస్తున్నారు. అండ్ చిరంజీవి గారితో పాటు ఆల్మోస్ట్ ఈక్వల్ క్యారెక్టర్. వైఫా లవరా అనేది సినిమాలో చూడండి. కానీ అంటే చెప్పారు కదా ఆల్రెడీ, కొంచెం నేనేం చెప్పలేదు, చెప్పాను అనుకుంటున్నారు. ఓకే. సి ఫీమేల్ లీడ్ పేరు చెప్పాను, మెయిల్ లీడ్ పేరు చెప్తే వాడి దగ్గర కలిపేస్తే తప్పు నాది కాదు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. సో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం ఆశికా రంగనాథ్, ఆ అమ్మాయిది కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. త్రూ అవుట్ హీరోతో పాటు ట్రావెల్ చేసే ఒక క్యారెక్టర్. అండ్ తర్వాత మిగతా చాలామంది హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళు నాకు తెలియదు. సోషల్ మీడియాలో వచ్చింది ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అని చెప్పి. సెట్లుకి వచ్చినప్పుడు వాళ్ళు కలిసినప్పుడు కూడా అడిగేవాడిని, ఎప్పుడు నా సినిమా ఉన్నారంటే కదా, వాళ్ళు కూడా అడిగేవారు, సరే మీ సినిమాలో మేము ఉన్నాం కదా ఎప్పుడు రమ్మంటారు అని చెప్పి షూట్కి. సో జోక్స్ అపార్ట్, ఓకే, బట్ 2 మెయిన్ లీడ్స్ త్రిష అండ్ ఆశిక. ఓకే.
ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది సార్, మనం నేరేషన్ ఇచ్చినప్పుడు లేకపోతే ఏదైతే ఫస్ట్ అనుకుంటున్నామో అది 100% ఉంటుంది, కానీ ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. అది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంటర్వ్యూ జరిగేటప్పుడే మనకి ఎటువంటి హిండ్రెన్సెస్ వస్తున్నాయి, అట్లాంటి సినిమాకి ఇంకో 1000 ఉంటాయి. సో అవన్నీ దాటుకుని ఒక సినిమా రావాలి, అండ్ మీకు కూడా అది హిండ్రెన్సెస్ వచ్చినాయి మధ్యలో. సో మీరు అనుకున్న ఇనిషియల్ విజన్కి ఇప్పటికి ఎంత ట్రాన్స్లేట్ అయిందని మీరు అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ ఏదైతే కథ చెప్పి లాక్ చేసామో, సోల్ ఏదైతే ఉందో స్టిల్ అదే మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడ దాని మీద డౌట్ లేదు ఎప్పుడు. అంటే క్వాలిటీ వైజ్ వర్క్ పెంచుకుంటూ వెళ్ళాము. విఎఫ్ఎక్స్ వైజ్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ కంపెనీస్కి వెళ్ళి బెటర్ అవుట్పుట్ కోసం ఎక్కువ ట్రై చేయడం వల్ల కొంచెం డిలే అవుతుంది. ఓకే, అంటే ఇనిషియల్ విజన్ది అట్లానే ఉంది, ఇక్కడ తగ్గడం అవేం అంటే ఫస్ట్ ఒక స్పాన్లో ఒక కథ అనుకుంటాం కదా, దానికి లాక్ అయిపోయి ఉంటే ఎండ్ వరకు చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. బిట్వీన్లో అది మార్చుకుంటూ వెళ్ళామంటే అది కరెక్ట్ కాదు. సో లక్కీగా ఆ అవకాశం ఇప్పుడు రాలేదు నాకు మధ్యలో మార్చడానికి. చిరంజీవి గారు ఏదైతే నరేట్ చేశానో అదే స్క్రీన్ మీద వచ్చింది. దట్స్ ద థింగ్. సో హౌ హ్యాపీ ఆర్ యూ విత్ ద ప్రాజెక్ట్ ఓవరాల్? 1000% హ్యాపీనెస్. చాలా కాన్ఫిడెంట్గా, చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను బ్లాక్ బస్టర్ కొడుతున్నా, ఇది ఫిక్స్, కన్ఫర్మ్ 100%. ఎప్పుడు రాబోతుంది అది? ఒకసారి మోస్ట్లీ మంత్ ఎండ్ ఆర్ ఫస్ట్ వీక్ కల్లా విఎఫ్ఎక్స్ షార్ట్స్ వచ్చేస్తాయి, అన్ని ఫైనల్ అయిపోతే చూసుకుని నేను సాటిస్ఫై అయ్యి ఓకే ఐఎమ్ కాన్ఫిడెంట్, క్వాలిటీ వైజ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తే నేను డేట్ అనౌన్స్ చేస్తాను. ఓకే, ఎక్సైటెడ్ ఫర్ విశ్వంబర. మీరు చెప్పారు కదా లైక్ ఈ హార్డ్ వర్క్ అదంతా చూడబోతున్నాము స్క్రీన్ మీద. హోప్ ఇట్ వర్క్స్ అవుట్ బిగ్ టైమ్ ఫర్ యూ. సెకండ్ ఫిల్మ్ ఒక ఏమంటారు ఐ పాపింగ్ వరల్డ్ ఒకటి చూస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. డెఫినెట్గా ఈ సినిమా ఒక ఫ్యాన్, మన జయదేవ్ కూడా అట్లా సుందర్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యాము. సో అంతే ఎగ్జైట్మెంట్ ఈ సినిమా చూసినప్పుడు కూడా ఫ్యాన్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఈ జనరేషన్ వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళకి కావచ్చు, అందరికీ బాగా నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.